మనకు షోట్స్ కానీ వాటికి సంబంధించిన ఆర్నమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ అక్కడ అన్నీ మనం పెద్ద పెద్దవి ఉన్నాయి. అవన్నీ తెప్పించుకుని మనం రెంటల్గా బేసిస్లో ఇక్కడికి మొత్తం సినిమా కాంట్రాక్ట్ లాగా మాట్లాడుకుని చేయడం జరిగింది. మాకు ఆదిత్య అని ఎందుకు పేరు పెట్టారు? ఆదిత్య 369 అని. దీనికి యాక్చువల్గా హీరో మీద టైటిల్ పెడదాం అని అనుకోవడం జరిగింది. ఫ్రాంక్గా చెప్పాలంటే బాలకృష్ణ గారికి నేను 1-2 టైటిల్స్ చెప్పాను. నేను జగదేక వీరుడు ఒకటి, తర్వాత సాగర్ పెట్టాడు, అది మన కృష్ణ గారితో చేశారు. రెండోది యుగపురుషుడు పెట్టాను. ఓకే, ఈ 2 ప్రపోజల్స్ పెట్టాను. పెట్టడం అంటే ఏంటి, నేను డైరెక్టర్ గారి దగ్గర అంటే బాగానే ఉంటుంది అన్నట్టుగా ఆయన అన్నారు. బాలేతో మాట్లాడానంటే స్ట్రిక్ట్గా వద్దన్నారు ఆయన. ఎందుకంటే నాన్నగారు టైటిల్స్ వాడకండి, ఓకే మనకొద్దు, వెరీ గుడ్, ఆ మహానుభావుడు వాటిని టైటిల్స్ మనకొద్దు కృష్ణ గారు అన్నారు. అప్పుడు నేను డైరెక్టర్ గారు మాట్లాడుకుంటున్నప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు. సార్ ఇప్పుడు టైం అంటే ఏంటి, టైం మిషన్ అంటే ఏంటి, కాలంతో ప్రయాణం. కాలంతో ప్రయాణం చేసేవాడు ఎవరు? సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి పేర్లలో వెళ్తుంటే ఆదిత్య ఉంది కదా సార్ అని. ఎలా ఉంటుంది సార్ మన డిస్కషన్లో? బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంటుంది ఇది. ఆయన అంటాం, ఆయన నేను అనుకున్నదంటే ఒక సూర్యభగవాను మీద పెడితే పంటారు అని డైరెక్టర్ గారు వెళ్ళి, డైరెక్టర్ గారి మీద షూటింగ్ జరుగుతుండగా ఇప్పుడు టైటిల్ విషయానికి వచ్చేప్పటికి ఇది సూర్యుడు కాలంతో ప్రయాణం చేసేవాడు సూర్యుడు ఒక్కడే. ఇది సూర్యుడి మీద ఆదిత్య అంటే ఆయన ఎగ్జైట్ అయిపోయారు. వెరీ గుడ్ టైటిల్ అది. ఎందుకంటే ఆయనకి తెల్లారలేసి ఆ హీట్ ఒకటి, సూర్యభగవాన్ని ఎక్కువ బాగా ఆయన ఎప్పుడంటే ఎండుంటే ఎక్కువ ఎనర్జీగా ఉంటాను ఎన్నోసార్లు చెప్పారు బాలకృష్ణ గారు. ఆయనకి అంత రిలేటెడ్, అద్భుతంగా ఉంది అది ఇది అన్నారు. కాబట్టి దానికి ఒక మిషన్ కాబట్టి దానికి ఏదైనా ఒక నెంబర్ ఇద్దాం అనుకున్నప్పుడు అది బెటర్ అలా వచ్చింది. నెంబర్ మాత్రం 369 అనేది ఎందుకు అయిపోయిందంటే నాకేదో అసెండింగ్ ఆర్డర్ అని చెప్పి, సార్ 369 పెడతాను సార్ అయితే అన్నాడు. అంటే అప్పుడు ఆయన వెంటనే నో ప్రాబ్లం, మీరు ఏం నెంబర్ అయినా పెట్టండి, దానికి నథింగ్ అన్నాడు. బికాజ్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ డైరెక్టర్ గారు. అప్పుడు బాబు దగ్గరికి వెళ్ళి నేను ఆదిత్య 369 అని, వెరీ గుడ్ 18 వచ్చింది, ఇంకా బాగుంది ఇది అని చెప్పాను అన్నాడు. అలా వచ్చిందండి ఆ టైటిల్. ఆ టైటిల్ మొదట్లో అందరూ అయితే కొంతమంది కమర్షియల్గా ఆలోచించే ప్రొడ్యూసర్, మన ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళతో చాలా సినిమాలు, అప్పటికి మనకి లారీ డ్రైవర్ రిలీజ్ అయింది, అదిపోయే హిట్. ఈ టైంలో సార్ ఆదిత్య 369 క్లాస్ టైటిల్ పెట్టారే అంటే, మీరు ఎవరి గురించి ఆలోచించండి కృష్ణప్రసాద్ గారు, పర్ఫెక్ట్గా వెళ్ళిపోండి అని అన్నారు. అట్లా దానికి పేరు పెట్టడం జరిగింది. ఆ సినిమా అప్పట్లో బాలకృష్ణ గారు రెగ్యులర్ సినిమా బడ్జెట్లో తీశారు, అంతగా మించి తీశారా? మించి తీయాల్సి వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు ఈ మన హీరోల వాళ్ళని కమర్షియల్గా ఉన్న టైంలో కమర్షియల్గా అనేప్పటికీ సేల్డ్, ఇదివరకులాగా డిస్ట్రిబ్యూషన్ కూడా అంత ఉండేది కదా. అవుట్ రేట్కి కాంపిటీషన్లో అవుట్ రేటే ఉండేది ఎక్కువ. ఈ ఎంజీ సిస్టమ్స్ కంటే ఎక్కువ అవుట్ రేట్ ప్రాధాన్యత ఉన్న టైం అది. ఆ అవుట్ రేట్గానే అందులో వరుస హిట్లలో ఉన్నారు ఆయన. పైగా బ్లాక్ బస్టర్, ఒక రకంగా చెప్పాలంటే చాలా పెద్ద హిట్. చాలామందికి ఎంతమందికి తెలుసో ఈ జనరేషన్ కానీ లారీ డ్రైవర్ ఈజ్ కమర్షియల్ బిగ్గెస్ట్ హిట్. అలాంటి హిట్ వచ్చిన తర్వాత సినిమా నాది. ఆ సినిమా అయ్యేటప్పటికి లారీ డ్రైవర్ అమ్మిన దానికంటే ఎక్కువ వస్తాయి. అంటే ఇంకొక 20 లక్షలు. అది ఒక 1:10 క్లోజ్ అయితే నేను 1:35, 1:40 దాకా టచ్ చేశానండి, వేసాను. కానీ నేను వేసుకున్న బడ్జెట్ని మించి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ప్రధానంగా ఎంత అవగాహన ఉన్నప్పటికీ ఈ పర్టికులర్గా ఈ మన కృష్ణదేవరాయ పీరియడ్ మీద అన్నీ చేసినప్పటికీ ఫ్యూచర్కి వెళ్ళేటప్పటికి మనకి సీజీ లేకపోవడంతో గ్లాస్ వర్క్, మ్యాటి వర్క్ చేయటం, ఆ వర్క్ మీద ఒక అవుట్పుట్ల కోసం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరగటం, ఆ డిఫరెన్స్ అనేది పెరిగింది. యాక్చువల్గా దిస్ ఫిల్మ్ ఈజ్ బడ్జెటెడ్ ఫర్ 1,30,00,000 అండ్ ఐ సోల్డ్ ఇట్ ఫర్ అరౌండ్ 1.4, బట్ అది అయింది 1,52,00,000 అయింది. ఆ 12 లక్షల మార్జిన్ అయింది. డెఫిసిట్లో రిలీజ్ చేశారు. రిలీజ్కి వచ్చేటప్పటికి ఆ డెఫిసిట్ అనే పదం కూడా కాదు, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆ పెయిన్ కూడా తెలియలేదు. ఎందుకంటే జస్ట్ బికాజ్ ఆఫ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యూచర్ చేస్తున్నప్పుడు కానీ అన్నీ చెప్తున్నారు, కృష్ణ ఇబ్బంది పడకు, నేనున్నాను అనే మొదట అన్న పదానికి అర్థంలోకి ఆయన అసలు నువ్వు డిస్కషన్ కూడా చేయకు, ఎవరితో తీసుకో, ఆ డిఫరెన్స్ నువ్వు కరెక్ట్గా ఖర్చు పెట్టుకో, ఏం జరిగితే నన్ను అడుగు అన్నాడు. ఇది నేను చెప్పుకోవాలండి.
ఆయన ఆ ఫిలప్ చేశారు. ఈ అయిన తర్వాత ఏమైందంటే, సార్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ ఇంక్లూజివ్ ఆఫ్ పబ్లిసిటీ. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది ఫస్ట్ కాపీ కాదు, నాకు 100 days వరకు చేసిన పబ్లిసిటీ కూడా కలుపుకుంటే అందే. అయితే ఆ రోజుల్లో మనకు ఒక సత్సాంప్రదాయం ఉండేది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు హిట్ అయిన తర్వాత మనం అడగకుండానే ఓవర్ఫ్లో ఫంక్షన్ చేస్తున్నారా, ఏం సార్ కృష్ణ సార్ మేము 10 వారాలు ఆడాం, కొన్ని చోట్ల మరి ఏంటి ఫంక్షన్ ఏమైనా చేస్తున్నారా అని అడిగారు. చేస్తున్నాను సార్, నేను చేయకుండా అలా ఉండా. ఫంక్షన్ చేస్తున్నారు కదా, ఓకే వెరీ గుడ్. ఆ మిగతా ఏమున్నాయి 2 వారాలు 3 అంటే కింద కొన్ని అన్ని స్టేషన్స్ ఈక్వల్గా ఉండవు సార్. ఇప్పుడు ఏ క్లాసులు బి సి కూడా ఉంది, ఇప్పుడు సి క్లాసులు లేకపోవచ్చు, అన్ని ఒకటే రూట్కి వచ్చేసినాయి. ఇప్పుడు అట్ ఏ టైం రిలీజ్ నెంబర్ ఆఫ్ అన్నీ వేసేస్తున్నాం. సి క్లాసులు వాళ్ళకి కానీ కొన్ని స్టేషన్స్ కానీ అలా బీకు పర్టికులర్గా బీలకు వచ్చినవన్నీ ఆ స్టామినా అయిపోతుంది ఇంకా. అలాంటప్పుడు వాళ్ళంతటి వాళ్ళు వేసుకుని మాకు మరి ఏంటి మాకు షీల్డ్ అని ఫంక్షన్ అనగానే ఆటోమేటిక్గా షీల్డ్ ఉంటుంది కదా, డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్కి ఇవ్వడం, ఆర్టిస్టులకి మనం వాళ్ళకి ఇవ్వటం, ఎగ్జిబిటర్లకి ఇవ్వటం. ఈ దానికోసం ఉన్నప్పుడు అందరూ నాకు మళ్ళా ఆ కంప్లీట్గా మీరు ఏదైతే ఆ డిఫరెన్స్ ఆఫ్ 12-15 అన్నారో దానికంటే మోర్ దెన్ దట్ వచ్చింది. ఎందుకంటే ఫంక్షన్ చేసి నేను గ్రాండ్గా చేశాను ఆ రోజుల్లో. ఆ చేసినప్పుడు దానికి విజయశాంతి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు, డివిఎస్ రాజు గారు, పుండరీకాక్షయ్య గారు, రామానాయుడు గారు, మరి అందరు మహానుభావులు అందరూ వచ్చారు, ఒకళ్ళేంటి. అక్కడే మనం అలా కాంపన్సేట్ అయింది. సో ఒక కాస్ట్ పరంగా పెరిగినప్పటికీ ఆ హ్యాపీగా నన్ను ఆ హ్యాపీ ఎండింగ్ అంటారే అది కమర్షియల్గా కూడా నాకు హ్యాపీ అయింది. డిస్ట్రిబ్యూటర్లు కూడా వాళ్ళ చేతిలోంచి మనకి డబ్బులు వాళ్ళంతటి వాళ్ళు తెచ్చి ఇచ్చి మీరు ఇవ్వండి సార్ ఏదైనా నాకు అని అనకుండా, సార్ ఫంక్షన్ చేస్తున్నారు కదా అని. ఇదివరకు అది నాకే కాదండి, అన్ని సినిమాలకు ఉండేదండి. వాళ్ళు ప్యాకెట్ లాగా చేసేసేసి అది మనకు వచ్చి ఇచ్చేసేవాళ్ళు. సార్ ఏంటి సార్ ఫంక్షన్ ఎక్కడ ఎన్నో తయారీకు అన్నట్టుగా అలా జరిగించారు. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ సార్, ఇట్ ఇస్ ద ఫిలిం. నాకు ఈ సినిమా నాకు ఇచ్చిన గౌరవాన్ని కానీ ఇవాళకి నేను తర్వాత ఎన్నో సినిమాలు చేస్తున్నాను. ఇది వంశానికి ఒక్కటి చేశాను, ఊయలు చేశాను, అనగనగా అమ్మాయి చేశాను, బాలేవాడి బాస్ చేశాను, మిత్రుడు. ఇవాళ మొన్న రీసెంట్గా నాని జెంటిల్మెన్ సమ్మోహనం చేశాను అని. ఆదిత్య 369 కూడా అని బలాన్ని నిర్మాత మీరు ఆదిత్య 369 చేశారా అని ఒక స్పెషల్ అటెన్షన్తో నన్ను ఎప్పటికీ అంత గౌరవించి మాట్లాడుతున్నారు. 30 ఏళ్ళు కాదు సార్, ఇంకో 70 ఏళ్ళు 100 ఏళ్ళైనా కూడా ఈ సినిమా సినిమా అంత గౌరవాన్ని నాకు ఇచ్చిన సినిమా, నా బ్యానర్కి నాకు అంత గుర్తింపు ఇచ్చిన సినిమా ఇది.